రాధా, ఏమిటమ్మా ఈ కన్నీరు? ఈ కన్నీటిని తుడిచేసుకున్నట్టే నుదుటి రాతని మనసులోనే మమతల్ని తుడిచేసుకోగలిగితే ఎంత బాగుండదు. ఏమిటమ్మా ఈ వేదాంతం? వాడిపోయిన పువ్వుకి ఓడిపోయిన మనసుకి మిగిలేది వేదాంతం, విషాదమే ఆయమ్మ. అసలు ఏం జరిగిందమ్మా? అందరిలో ఎందుకు అలా మాట్లాడావు? మనసుండటం శాపమని, ప్రేమించడం పాపమని తెలుసుకునేలా మాట్లాడాను. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమీ అర్థం కావడం లేదు. అదృష్టవతురాలి, అర్థమైతే నాలాగే నీకు బాధే మిగిలేదు. రాధా, నీకు నిశ్చితార్థం అనగానే ఆనందంతో నా కళ్ళల్లో దీపాలు వెలిగి, సంతోషంతో నా మనసు పొంగిపోయింది. కానీ అనుకోకుండా ఇలా జరగడం, అనుకోనివి జరగటమే జీవితాయమ్మా. రాధా, తల్లి లాంటి దాన్ని అడుగుతున్నాను, నిజం చెప్పమ్మా. ఎందుకు ఇలా చేశావు? ఆ అమ్మాయికుని చేరదీసి ప్రేమించి ఎందుకు దూరం చేశావు? చెప్పమ్మా. పిచ్చివాడని చేరదీశాను, అమ్మాయికుడని మనసిచ్చాను. కానీ అతను నన్నే పిచ్చిదాన్ని చేసిన మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఆయమ్మ, ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? గోపి మోసగాడా? అవునాయమ్మ, నా గతాన్ని తెలుసుకోవడానికి ప్రేమికుడుగా నటించిన సిఐడి ఆఫీసర్. అందుకే అతని పేరు చేర్పేశాను, రూపం తుడి చేశాను. రాధా, నువ్వా? ఎందుకొచ్చావు? అసలు ఏం జరిగింది రాధా? ఇంతవరకు జరగలేదు, ఇక జరగాలి. ఏమిటి? నా అరెస్ట్. రాధా, ఏ ఆశ్చర్యపోతావే? పెద్ద సిఐడి ఆఫీసరుగా నన్ను అరెస్ట్ చేయి. అంటే నిజం తెలిసింది. కానీ అంతా కాదు. చాలు, తెలిసిన కొంతే నా బ్రతుకులో నిప్పులు పోసింది. గోపి, నేరం తెలుసుకోవడానికి ఎంత బాగా నటించాం. రాధా, మొదట నటించిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఆడది ఒక్కసారి ప్రేమించగలదు, మగవాడు ఒక్కసారి మోసం చేయగలడు. నిజాన్ని కూడా నటనే అనుకుంటున్నావా? కాదు, బాగా నటించి నిజంలాగే నమ్మించావు. అది కాదు రాధా. వద్దు గోపి, ఇంకేం చెప్పొద్దు. ఇదిగో నా చేతులు. ఆప్యాయంగా నిన్ను ఓదార్చి, అనురాగంతో నిన్ను లాలించి, ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకునే చేతులు. సంకెళ్ళవి. నేను వచ్చింది గాజులు తొడగవలసిన ఈ చేతులకు సంకెళ్ళు వేయటానికి కాదు, నువ్వు తోడుగా ఉంటే నిజం తెలుసుకుందామని. నీ నీడను కూడా భరించలేను, వెంటనే వెళ్ళిపో. మనస్ఫూర్తిగానే అంటున్నావా? ఆ మనసు ఎప్పుడో బద్దలైంది. అందులో నీ రూపం భయంకరంగా కనిపిస్తోంది. నా ఎదుట నువ్వు ఉండటమే నేను సహించలేను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. Get out! సరే, నీ ఇష్టాన్ని కాదనలేను. గోపి, నువ్వు పోలీస్ ఆఫీసర్. నాలాంటి వాళ్ళని ఎంతమందినో పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రేమని అడ్డు పెట్టుకుని పరిశోధన చేయవద్దు. ఎందుకంటే అది నేరాలలో కల్లా పెద్ద నేరం. బాబు, ఒక్క మాట. వెళ్ళిపోతున్నావా? అవును, ఇక్కడ నాకేముందని ఉండను. తెలుసుకోవలసిన నిజం ఉంది. నువ్వు పోలీస్ ఆఫీసరు కదూ? నీకు తెలిసిందనమాట. రాధ జీవితంలో ఎందుకు ప్రవేశించావు? ఆమె తండ్రి మరణంలోని అసలు రహస్యం తెలుసుకుందామని. తెలుసుకున్నావా? రాధ చెప్పింది. ఏమని? తను హంతకురాలని. కాదు, హంతకురాలు కాదు. రాధ అమాయకురాలు, నిర్దోషి. నీకెలా తెలుసు? నాకు తెలుసు బాబు, నాకంతా తెలుసు. రాధ నిర్దోషి. అయితే దోష ఎవరు? దోషి, దోషి. ఎవరు చెప్పు. నేను చెప్పలేను, నేను చెప్పలేను. నన్నేమి అడక్కు బాబు. రాధ నిర్దోషణ ఎలా చెప్పగలిగావు? అసలు దోష ఎవరో ఎందుకు చెప్పలేవు? పరిస్థితులు నా నోటిలో నొక్కి పెట్టేయి బాబు. ఏమిటా పరిస్థితులు? చెప్పలేను బాబు, నన్నేమి అడక్కు. రాధను అరెస్ట్ చేస్తే నిర్దోషని మాత్రం చెప్పగలను. రాధ కన్న తల్లివి కాబట్టి రక్షించుకోవాలని అబద్ధాలు చెబుతున్నావు. ఆమె ఉరికంబానికి ఎక్కడం తప్పదు. బాబు, బాబు, వద్దు బాబు, వద్దు. చిన్నవాడివని నీ చేతులు పట్టుకుంటున్నాను. నా పిచ్చి తల్లికి అంత శిక్ష వేయొద్దు బాబు. అయితే దోష ఎవరు?
చెప్పలేవా? నిప్పు లాంటి నిజాన్ని నా నోటితో చెప్పలేదు, నీ కళ్ళే చూస్తాయి. ఎప్పుడు? ఆయా నన్ను కిందకి తీసుకెళ్ళు. అమ్మగారు! నీ కాలు వచ్చేసినాయి అమ్మా, నీ కాలు వచ్చేసినాయి. అమ్మో పాప, అమ్మ కాళ్ళు వచ్చేసాయి. అరే వచ్చిన వచ్చి మళ్ళీ పోయాయి. ఏంటమ్మా ఇది? అబ్బే ఏం లేదమ్మా, మీ నాన్నగారి చావు షాక్ తో పోయిన ఈ కాళ్ళు మళ్ళీ ఈ షాక్ తో వచ్చేసాయమ్మా. అయ్యా ఎంత మంచి పని చేశావు. మామయ్య, కాళ్ళు ఇంత గబుక్కుని వచ్చేస్తేను డాక్టర్లు ఆసుపత్రులు ఎందుకమ్మా? కాళ్ళు పోయిన వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చి పైనుంచి ఇలా తోసేస్తే అందరికి కాళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఫీజు అండి నీ జేబులో వేసేసుకోవచ్చు. ఎంత మిస్టర్ గోపి, నీకు పోలీస్ శాఖలో మంచి పేరుంది, మాకు నీ మీద చాలా గౌరవం ఉంది. కానీ త్వరలో అవన్నీ జారిపోయే అవకాశం కూడా ఉంది. కర్తవ్యాన్ని విస్మరించడం, బాధ్యత నిర్లక్ష్యించడం చాలా పెద్ద నేరం, తెలుసా? తెలుసు. అవి నేను జీవితంలో ఎప్పుడూ చేయని నేరాలని కూడా తెలుసు. అయితే హంతకురాలు రాధని ఎందుకు అరెస్ట్ చేయలేదు? హత్య ఆమె చేసి ఉండదనే అనుమానంతో. అబద్ధం. ఆమెను ప్రేమించిన కారణంతో, ఆమెను రక్షించాలన్న తాపత్రయంతో. రక్షించాలనుకోవటం ప్రేమించడం వల్ల మాత్రం కాదు. అయితే దోషి ఎవరంటావు? దోషి ఎవరో చెప్పగలను, కానీ ప్రస్తుతం రుజువు చేయలేను. దోషి ఎవరో చెప్పలేవు, తనే దోషి అన్న మనిషిని అరెస్ట్ చేయలేవు. ఏమిటి నీ ఉద్దేశం? అది కాదు సార్, ఇప్పుడు రాదు. నథింగ్ డూయింగ్. ఇక నీ సమాధానాలు సంజాషీలు నాకు అక్కర్లేదు, నేను వినను. నీవు చెప్పే నిజాన్ని నిరూపించడానికి 4 రోజులు గడిపిస్తున్నాను. ఆ తరువాత ఆమెను అరెస్ట్ చేయడం, నిన్ను సస్పెండ్ చేయడం ఒకేసారి జరుగుతుంది. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో. ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా అమ్మా? జీవితం మీదే విరక్తి కలిగినప్పుడు ఆకలి, అన్నం ఇవన్నీ ఎందుకు ఆయమ్మా? అలా అనకూడదమ్మా. అన్నం అమ్మతో సమానం. దేన్ని కాదన్నా అమ్మని కాదనకూడదు. ప్రేమ కొద్దీ అమ్మలాగా అడుగుతున్నావే గాని నువ్వు నా అమ్మవు కాలేవుగా. ఆయా, ఎవరికి అక్కర్లేని దాన్ని నేనంటే నీకెందుకింత ప్రేమ? అమ్మని కూడా ఆ పిలుపుకు నోచుకోలేని దాన్ని అయ్యానమ్మా. ఆయా, నీ బిడ్డ ఏమైంది? చచ్చిపోయిందా? లేదమ్మా. నీ అమ్మ నీకు ఎలా దూరం అయిందో, నా బిడ్డ నాకు అలాగే దూరం అయింది. ఆయా, నీ అంత మంచి అమ్మకి దూరమైన ఆవిడ చాలా దురదృష్టవంతురాలు. పోగొట్టుకున్న నా బిడ్డని నీలో చూసుకుంటూ బ్రతుకుతుందమ్మా ఈ కన్న కడుపు. అమ్మా, నేను తినిపిస్తాను, తిన్నమ్మా. నీ కోసం కాకపోయినా నా కోసం తినమ్మా. అలాగే అమ్మా. అమ్మలందరికీ ఒకటే బుద్ధులు అనుకున్నాను, ఆయాలకు కూడా అమ్మ బుద్ధులే అనమాట. ఏమిటి బుద్ధి బాబు? ఏం లేదు, నేను బాగా బిస్కెట్లు తినేస్తే నాకు ఆకలి లేదే అమ్మ అంటే అదేం లాభం లేదని చెప్పి మా అమ్మ కూడా ఇలాగే తినిపిస్తుంది. ఆయా, అందుకని నాకు కూడా అది తినిపించవా? అలాగే బాబు. ఏమైంది? ఏం లేదు, నీ చేతి ముద్ద ఎంతో బాగుంది. ఇంకో ముద్ద పెట్ట. నేను హంతకురాలిని, తండ్రిని చంపిన పాపిని. లేదు, రాధ నిర్దోషి. 4 రోజులు గడువు. రాధను అరెస్ట్ చేయక తప్పదు. తండ్రిని చంపిన పాపిని. రాధ నిర్దోషి. రాధను అరెస్ట్ చేయక తప్పదు. జమీందార్ రంగారావు గారి హత్యకు సంబంధించిన వివరాలు నాకు తెలుసు. ఎవరున్నావు? ఆడదాన్ని. వివరాలు నాకెందుకు చెప్పాలనుకుంటున్నావు? మగవాడివని మోసపడి. నిజంగా నీకు తెలుసుకోవాలనుంటే రేపు రాత్రి గాంధీనగర్ 12వ నంబర్ ఇంటికి రా.
లోపల ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరది? స్వాగతం, సుస్వాగతం. పిచ్చి మహారాజుకి సుస్వాగతం. ఆటాపాటా ఎక్కడ? అవి ఆనందించే రసికుడు కావాలిగా. అయితే నన్ను దూరం ఉన్నావు? చాలా అందమైన మగవాడివని. అధిక ప్రసంగం ఆపి నాకు చెప్తాన్న రహస్యం చెప్పు. నా రహస్యం చెప్పే ముందు నీ రహస్యం తెలుసుకోవాలిగా. ఏమిటది? చెప్తావా, మోసం చేస్తావా? ఈ హత్య విషయంలో నిజం తెలుసుకోవటానికి ఏమైనా చేస్తా. అయితే విను. నిన్ను చూసినప్పటి నుంచి నేను మర్చిపోలేకపోతున్నాను. నన్ను ప్రేమించి మెప్పించి ఒప్పిస్తే ఇస్తే రహస్యం చెప్పిస్తాను. నమ్మమంటావా? నా మాట నమ్ముతావా? నమ్మాను కనుక ఇక్కడికి వచ్చాను. నా మీద నమ్మకుంటే చెప్పు, లేకపోతే గోపి చెప్తాను, కానీ నా పేరు బయటికి రాకూడదు. వస్తే వస్తే మళ్ళీ నిన్ను కలుసుకునే అదృష్టం నాకుండదు. చందు, ఆ రహస్యం అంటే చెప్పు చందు, చెప్పు చందు. స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీ? నైట్ క్లబ్. నా చెల్లి బిందుని కలుసుకో. బిందు. ఎక్కించు, మజా చూపించు, ఖుషి చేయించు. ఏం చేసినా ఆడుకున్న కాసేపే గమ్మత్తురు, ఆ పైన నీ ఆటే గల్లంతురు. ఆడుకున్న కాసేపే గమ్మత్తురు, ఆ పైన నీ ఆటే గల్లంతురు. ఆ గుడ్డు ఈ గుడ్డు పై గుడ్డులో గుడ్డు పెరుమాళ్ళ పెరుకరు. నా మట్టు నా గుడ్డు నా తోటి జతకట్టు మనగాళ్ళ పెరుకరు. ఎంతెంత మగధీరులో మీసాలు దువ్వినారు, దీని అంతు తెలుసుకుందామని వేషాలు మార్చినారు. ఎంతెంత మగధీరులో మీసాలు దువ్వినారు, దీని అంతు తెలుసుకుందామని వేషాలు మార్చినారు. మధువు పోశాను, పెదవి కలిపాను, వగలు పోయాను, సెగలు లేపాను. ఏం చేసినా
నిలువలేదురో వంగ తోట కాడ మాత్రం మావ కాదురో పందెమేసి ఎవ్వడు నిలువలేదురో ఆ గుట్టు ఈ గుట్టు పై గుట్టులో గుట్టు పెరుమాళ్ళ కెరకరో నా గుట్టు నా తోటి జతకట్టు మొనగాళ్ళ కెరకరో కెరకరో గుర్రదాన్ని గుండెలో దూరలేవు దూరిన గుట్టంతా దోచలేవు గుర్రదాన్ని గుండెలో దూరలేవు దూరిన గుట్టంతా దోచలేవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ నేనెవరో నీకు తెలుసా? తెలుసు, అందుకే అడుగుతున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చందు విషయం. ఏ చందు? చచ్చే ముందు నీ పేరు చెప్పి చచ్చిపోయిన నీ అక్క చందు. ఏమిటి మీరనేది? నా అక్క చచ్చిపోయిందా? కాదు, చంపబడింది. ఎవరు చంపారు? రంగారావు గారి హత్యను గురించి ఆమె నాకేదో చెప్పాలనుకుంది. చెప్పనివ్వకుండా జానీ డానీ ఆమెను హత్య చేశారు. ఆఖరి క్షణంలో ఆమె నీ పేరు చెప్తూ అన్ని విషయాలు నీకు తెలుసని నువ్వు నాతో చెప్తావని చెప్పింది. చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను. ఏం జరిగింది? గొప్ప మురికిందమ్మా. గొప్ప మరవడం కాదమ్మా, నిప్పట్టుకుంది. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? గోపి. గోపి? మన ఇంట్లో ఉన్న గోపి. అయ్యో, మన ఇంట్లో ఉన్న గోపి ఏం జరిగిందో చెప్పు. చెప్పు, నేను పడిపోయిందా? అయ్యగారి సాగు విషయాలు అనుమానించి ఈ గోపిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. పిచ్చివాళ్ల ఇంట్లో ప్రవేశించి అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. అన్నయ్య, బిందును చందును కూడా కలుసుకున్నట్టమ్మా. తెలుసుకోవడమే కాదు, విషయాలన్నీ తెలుసుకునే ఉంటాడు. అయ్యో ఆపండి, ఇప్పుడేం చేయాలో చెప్పండి. కొన్ని నిజాల్ని నాశనం చేయాలి, కొన్ని అబద్ధాలు సృష్టించాలి. ఇవన్నీ గోపి తెలుసుకుంటే? వాడు తెలుసుకునేదేమిటి? తెగించేవాడు ముందు దేవుడు కూడా ఆగలేడు. మరి రాధ విషయం? రాధా రాధా రాధా, దాని విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రాధ బిందు, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నిన్ను చూసిపోదామని మేడం. ఎందుకో అంత అభిమానం? అంతా ఒక జాతి వాళ్ళమేగా. చందు కనిపించిందా? మాట్లాడరే. కనిపించలేదు. ఇక ఎప్పుడూ కనిపించదు. ఎక్కడికైనా వెళ్ళిందా? లేదు, పంపబడింది. ఎవరు పంపారు? ఎక్కడికి పంపారు? తిరిగి రాని చోటికి. ఎవరి చేత? మీ చేతే. మీరే చంపారు. నీకెలా తెలుసు? సిఐడి గోపి చెప్పాడు. అతనికి నువ్వేం చెప్పావు? నాకు తెలిసింది, అతనికి కావాల్సింది. ఫూల్స్, అన్నీ చెప్పేస్తే నన్ను వదిలేస్తాడా? అంటే ఏం చెప్పలేదా? అన్నమాటేగా. బ్రతికిపోయావు. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా చెప్పావో నిన్ను నీ అక్క దగ్గరికి పంపిస్తాను, జాగ్రత్త. వీళ్ళ పేర్లు జానీ డానీ. వీళ్ళ గురించి మన ఆఫీస్ ఫైల్స్ లో ఉన్న వివరాలు ఏంటి? వీళ్ళిద్దరూ నోటోరియస్ క్రిమినల్స్ సార్. ఎంత ప్రయత్నించినా మనకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అంటే వాళ్ళు సమర్థులైన అయి ఉండాలి, మనం అసమర్థులైన అయి ఉండాలి, అంతేనా? ఎనీవే, ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ గురించి స్వీట్ మెమరీస్ క్లబ్ మీద నిఘా వేసి ఉంచండి. ఓకే? ఎస్ సార్. మే ఐ సిట్ డౌన్? హలో డాక్టర్, వెల్కమ్ వెల్కమ్. ఎనీ ఇన్ఫర్మేషన్? ఇలా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ సహాయం చేస్తూ కొన్నాళ్ళకి నా డాక్టర్ వృత్తినే మర్చిపోతానేమో. అప్పుడు శుభ్రంగా మా డిపార్ట్మెంట్ లోనే చేరిపోవచ్చు. ఏదైతే లేండి, ప్రజలకు సేవ చేయటమే మనకు కావాల్సింది. చూడు మిస్టర్ గోపి, దివాన్ మీద గోపాలరావు మీద నా అనుమానం ఎక్కువైంది. వాళ్ళిద్దరి మీదనా? ఆ ఇద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉండాలి. కారణం? ఆస్తిపాస్తులన్నీ రాత చేయి దాటిపోతున్నాయి. పిచ్చివాడనే పేరుతో బుజ్జిబాబు పేర మారిపోతున్నాయి. రాధా, రాధా, ఏంటమ్మా? పదమ్మా, మనం ఈ ఇంటికి, ఈ ఊరికి, ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం. ఎందుకమ్మా వెళ్ళిపోవటం? భర్తను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకుని బ్రతకలేనమ్మా. నేను బ్రతకలేను. ఏమైందమ్మా ఇప్పుడు? గోపి సిఐడి ఆఫీసరట. నిన్ను నా దగ్గర నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జరిగేదేదో జరగని, చేసిన తప్పుకు శిక్ష తప్పదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను నిన్ను రక్షించుకుంటాను. ఎవ్వరికీ తెలియకుండా దూరంగా తీసుకెళ్లి నిన్ను నేను దాచుకుంటాను. మనం దూరం వెళ్ళినా మనం చేసిన తప్పు దూరం కాదమ్మా. రాధా, అమ్మా,
శిక్ష అనుభవించటంలోనే శాంతి ఉంది, దోషిగా దొరికిపోవటంలోనే మనశ్శాంతి ఉంది. రాధా, నేను నీ కన్న తల్లిని కాదు కదా, అందుకే నా మాట కాదంటున్నావు. అమ్మా, నీ చేతులు పట్టు బతిమాలుతాను. నా మాట కాదనుకో, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదా. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే. కానీ రాధా, నా బంగారు తల్లి, వెళ్ళి కార్లో కూర్చో. దివా, అమ్మా, సామాన్లన్నీ కార్లో పెట్టించావా? పెట్టించానండి. నేను చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేయించావా? మళ్ళీ మళ్ళీ చెప్పాలమ్మా తమరు. నేను వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. ఆగు, రాధను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ, నీకు చెప్పాలా? నేను తెలుసుకోవాలి. ప్రమాదానికి దూరంగా కాదు, చావుకి దగ్గరగా. నోర్మై. ఏ, నిజం చెప్పుతున్నందుక? కాదు, కళ్ళు నెత్తికెక్కినందుకు. ముందు అవతలకు వెళ్ళు. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. ఏ, ఎదిరిస్తున్నావా? అవసరమైతే బెదిరిస్తాను కూడా. కాదు, రాధా అమ్మని. రాధ అమ్మవా? అయితే ఏమిటంటావు? ఆస్తి కోసం నువ్వు నా బిడ్డకు అపాయం తలబెడితే నేను ఊరుకోనంటాను. ఊరుకోకేం చేస్తావు? దాగి ఉన్న రహస్యాన్ని, దాచిన నిజాన్ని బయట పెడతాను. నిజం బయట పెడితే నీ కూతురు ప్రాణం ఏమవుతుందో తెలుసా? బయట పెట్టకపోయినా ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, అడు తప్పుకో. సావిత్రి, నీ మంచి కోరే చెప్తున్నాను. ఇప్పటికైనా మర్యాదగా నీ తప్పులు ఒప్పుకో. అంతవరకు వచ్చావా? బిడ్డ ప్రాణం కోసం కన్న తల్లి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఏం చేస్తావు? నీ ప్రాణమైనా ఇస్తావా? నా బిడ్డను రక్షించుకోవడానికి మరో ప్రాణమైనా తీస్తాను. ఏమిటో అధిక ప్రసంగం? తప్పుకో. తప్పుకోను. చెప్పేది నీకే. నేను చెప్పేది నీకే. నోర్మై. సావిత్రి! సావిత్రి! ఆయా, బాబు, ఆయా, బాబు, నా బిడ్డ ప్రాణానికే ప్రమాదం జరగబోతుంది. రక్షించు బాబు, రక్షించు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఇంతకాలం నిజం బయట పెడితే నా బిడ్డను చంపుతానని బెదిరించారు. దాని మీద ప్రేమతో అన్ని కడుపులో దాచుకుని నోరు నొక్కుని బ్రతికాను. ఇక నీకు నిజం చెప్పక తప్పదు బాబు, తప్పదు. చెప్పయ్యా, త్వరగా చెప్పు. ఆ రోజు నా బిడ్డ నిర్దోషంటే దోషి ఎవరని అడిగేదే, దానికి జవాబు, దానికి జవాబు. ఇంకొకరికమ్మా, ఎవ్వరికీ దొరకని చోటికి. ఏమైందమ్మా? పెట్రోల్ అయిపోయినట్టుంది. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇక్కడే ఫర్లాంగ్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకమ్మా, నేను తీసుకొస్తా. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇక్కడే ఫర్లాంగ్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకమ్మా, నేను తీసుకొస్తా.
గోపి గోపి. హలో, పోలీస్ కమిషనర్ గారా? నేను సావిత్రిదేవి మాట్లాడుతున్నాను. సావిత్రిదేవి గారా? అవునండి, ఎవరో పోలీస్ ఆఫీసర్ గోపి అట మా అమ్మాయిని భయపెట్టి నువ్వు ఇక్కడ ఉంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని నా బిడ్డ నా దగ్గర నుండి దూరం చేసి బెజవాడ రోడ్డు వైపు తీసుకువెళ్ళిపోయాడండి. అబ్బా నన్ను చంపాలనుకుంది గోపి. నేనేం చేశానని? ఆస్తికి అడ్డుగా ఉన్నావని. ఆస్తి కోసం బిడ్డ ప్రాణాలు తీయాలనుకుందా? అదే ఆస్తి కోసం దైవం లాంటి భర్తనే చంపిన ఆడదానికి బిడ్డ ప్రాణాలకు లెక్క ఏమిటి నువ్వు అనేది? తానగానే చంపింది నేను అని నువ్వు అనుకుంటున్నావు. గోపి, అవును రాధ, అసలు నిజం నీకు తెలియదు. ఆ రోజు మీ నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు కావలసిన మిత్రులు బంధువులు అంతా వచ్చారు. జానీ, డానీ, బిందు, చందుల సహాయంతో మీ నాన్నగారి హత్యకు సావిత్రి, దివాను కుట్ర పన్నారు. జానీ, డానీలు పార్టీలో మీ నాన్నగారి ప్రక్కనే ఉండి మత్తుగా తాగించారు. ఎదురుగా ఉన్న బుజ్జిబాబు చూసింది చూసినట్లు చెప్పేస్తాడని దివాను మీ మామయ్య బిస్కెట్లలో ఏదో మందు పెట్టి అతన్ని నిద్రపోయేలా చేశారు. ఆ తర్వాత విస్కీ గ్లాసులో విషం మాత్రలు కలిపి మీ నాన్నగారి చేత తాగించి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు జానీ, డానీ. డాక్టర్ మధును కూడా తప్ప తాగించి ఒళ్ళు మర్చిపోయేట్టు చేశారు. చీకటి గదిలో నీ మీదకి వచ్చిన మనిషిని నువ్వు కొట్టాక లైట్ స్విచ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళావు. అంతకు ముందే చంపి ఉన్న మీ నాన్నగారి శవాన్ని జానీ, డానీలు మీ మామయ్య, దివాన్ ఆధ్వర్యంలో అక్కడికి మోసుకొచ్చారు. కింద పడి ఉన్న టైగర్ లేచాడు. ఆ స్థానంలో మీ నాన్నగారి శవాన్ని ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ నాన్నగారి శవాన్ని చూసి నువ్వే చంపి అనుకుని భ్రమపడ్డావు. కథ ఎప్పటికైనా అర్థమైందా? ఇదంతా ఆయా చూసిందా? చూసింది. కానీ చూసిన నిజాన్ని బయట పెడితే నీ ప్రాణం తీస్తామని వాడు బెదిరించారు. కన్నబిడ్డ ప్రాణానికి ప్రమాదం అంటే ఏ తల్లి భరించగల చెప్పు? కన్న బిడ్డ ఏంటి నువ్వు అనేది? అవును రాదు, ఆయా నిన్ను కన్న తల్లి. కానీ మీ నాన్నగారు సావిత్రిని ప్రేమించారు. మీ అమ్మను ఆయాగా బ్రతకమన్నారు. ఈ నిజాన్ని బయట పెడితే నీ ప్రాణాలు తీస్తామని సావిత్రి మీ అమ్మను బెదిరించింది. నేను నమ్మలేకపోతున్నాను. నిజమే రాధా, కాలం దాచిన కన్నీరు నిన్ను కన్న ఆయా జీవితం. అన్నీ ఉండి ఏమీ లేనిదైంది, అందరూ ఉండి ఎవరికీ కానిదైంది. గోపి, ఇదంతా వింటుంటే నా మతి పోతోంది. మతిపోగొట్టే నిజాలు మరెన్నో చెప్తాను రా. మిస్టర్ గోపి, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ కాదు, కమిషనర్ గారి దగ్గర చెప్పుకో. ప్లీజ్ గెట్ ఇన్ టు ద జీప్. గోపి, ఏమిటి సార్ మీరు అనేది? మన సిఐడి ఆఫీసర్ గోపి తప్పించుకుని పారిపోయాడా? ఓకే సార్, అలాగే సార్, మేము అలర్ట్గా ఉంటాం సార్. ఓకే, కమాన్, హరి అప్. సరే సార్, చెక్ పోస్ట్ మీద నుంచి దూకి పారిపోకుండా గోపిని మేము పట్టుకుంటాం. దొరికిన వెంటనే కమిషనర్ గారి ఆఫీస్కి తీసుకొస్తాం. పోలీస్ జీప్ ఒకటి పంపించండి సార్. పోనివ్వండి. మన సంపదంతా 3 సూట్ కేసుల్లో పట్టేటట్టు మార్చారన్నమాట. కార్ రెడీగా ఉందా? బయలుదేరండి.
బుజ్జి అవునమ్మా భయేసి ఇక్కడే ఉన్నాను పాపం. పోనా బుజ్జి, ఇంకొక అడుగు ముందుకు వేసావా అప్పం పప్పం పప్పం. మీ అమ్మని బాబు తప్పు చేస్తే నా దగ్గర అమ్మైనా ఒకటే, బొమ్మైనా ఒకటి, తల్లైనా ఒకటే, పిల్లైనా ఒకటి. అది కాదురా బాబు. నోరు మీరే బాబు. Come on, get up! Get up! Come here. Come on, open your suitcase. Mr. Madhu, take care of these things. Yes, sir. Inspector, bring them. Congratulations, Mr. Gopi. Thank you. కానీ నిజం తెలుసుకోవడం కోసం మిమ్మల్ని కూడా కాదని ఇంత పని చేయాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ. నో నో నో, యూ హావ్ డన్ యువర్ డ్యూటీ. ఇన్స్పెక్టర్, yes sir, వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకురావాలి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ యూ. ఆయమ్మా అమ్మా రాధా, అమ్మా రాధా, కన్న తల్లిని తెలుసుకోలేక నేను ఆయాగా చూశాను. నన్ను క్షమించమ్మా. బిడ్డ కళ్ళెదుట ఉన్నా కన్న బిడ్డలాగా పెంచుకోలేని దురదృష్టవంతురాలమ్మా. బాబు గోపి, నీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది రుణం కాదమ్మా, నా డ్యూటీ, నా బాధ్యత. గోపి, నేను అపార్థం చేసుకుని నీ రాదని క్షమించు. అప్పం పప్పం పప్పం, దీనందరికీ కారణం నేను పిచ్చివాడిని కావడమే. మీ అందరూ ముందు నన్ను క్షమించాలి. ఇందులో ఎవరిని ఎవరు క్షమించుకోనక్కర్లేదు.
పిచ్చివాడుగా వచ్చి పిచ్చి మహారాజుగా నిజాన్ని బయటికి లాగిన మా గోపికి అరే ఈ ఏర్పాటు బాగా ఉంది డాక్టర్ గారు అమ్మ పూకప్పం పిచ్చి కుదిరింది ఇక పెళ్లి కావాలి అన్నాడు, పెళ్లి కుదిరింది సరికొత్త పిచ్చాడు అయ్యాడు. పిచ్చి కుదిరింది ఇక పెళ్లి కావాలి అన్నాడు, పెళ్లి కుదిరింది సరికొత్త పిచ్చాడు అయ్యాడు. చూడు చూడంటే కళ్ళ మోసుకున్నాడు అప్పుడు, ఏయ్ చూడు చూడంటే కళ్ళ మోసుకున్నాడు అప్పుడు, చూడవద్దంటే కన్ను గీటి పిలిచాడు ఇప్పుడు. కొత్త పిచ్చాడు పొదరగడు, కొంగులాగి లొంగదీసి కొంప ముంచెట్టే ఉన్నాడు. కొత్త పిచ్చాడు పొదరగడు.